నమస్కారం. సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గత 3 రోజులుగా RG1 OCP5లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. రోజుకు 9,500 టన్నుల బొగ్గు ఉత్పత్తిని నష్టపోతున్నట్లుగా తెలిపిన RG1 CM చింతల శ్రీనివాస్. కుక్కలు బాబోయ్ కుక్కలు. పట్టణంలో పెరుగుతున్న వీధి కుక్కల స్వైర విహారం, బెంబెలెత్తిపోతున్న ప్రజలు, వాహనదారులు, పసిపిల్లలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం. సింగరేణి బంగ్లాస్ ఏరియాలోని దుర్గాదేవి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు. పాల్గొన్న RG1 సేవా సమితి అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గోరింటాకు పండుగ. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. బేగంపేట శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. 18 లీటర్ల గుడుంబా స్వాధీనం. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గత 3 రోజులుగా RG1 OCP5లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో RG1 OCP5లో వరద నీరు చేరడంతో అంతా బురదమయంగా మారి బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా మారింది. దీంతో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులు కూడా నిలిచిపోయాయి. ఈ మేరకు శనివారం OCP5 వ్యూ పాయింట్ నుండి పరిస్థితులను గమనించిన RG1 CM సిటీ న్యూస్తో మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా OCP5లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. ఈ కారణంగా ప్రతిరోజు ఓసీ ద్వారా ఉత్పత్తి అయ్యే 9,500 టన్నుల బొగ్గు ఉత్పత్తిని నష్టపోతున్నట్లుగా GM తెలిపారు. అలాగే ఓబీ పనులు కూడా నిలిచిపోవడంతో రోజుకు 90,000 క్యూసెక్కుల ఓబీ తీసివేత పనులు నిలిచాయని, దీంతో అపార నష్టం వాటిల్లుందని తెలిపారు. ప్రస్తుతం ఓసీలో ఉన్న గ్రౌండ్ స్టాక్ను కస్టమర్లకు సప్లై చేయడం జరుగుతుందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ 5 రోజులు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధిక వర్షాలని సూచనలు ఇవ్వడం జరిగింది. మనము దానికి తదనుగుణంగా మొన్నటి రోజు అత్యధికంగా 134 మిల్లీమీటర్ల వర్షపాతము ఈ GDK5OCలో నమోదైంది. నిన్నటి రోజు సుమారు 24 mm వర్షపాతం నమోదైంది. ఈవెన్ నైట్ నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం పడుతుంది. లాస్ట్ 3 days నుంచి కూడా వర్షాల కారణం వల్ల ఓపెన్ కాస్ట్ కంప్లీట్గా బందే ఉంది. దీనివల్ల ప్రతిరోజు సుమారు ఈ మైన్ నుంచి వచ్చే సుమారు 9,500 టన్నుల ఉత్పత్తి నష్టపోతూ ఉన్నాం. ఇప్పటికైతే ఆపరేషన్స్ మొత్తం బంద్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ సైడ్ కానీ ఆఫ్లోడింగ్ సైడ్ కానీ. ఎట్ ప్రజెంట్ ఏంటంటే ఏదైతే గ్రౌండ్ స్టాక్ కోల్ ఉందో దాన్నే డిస్పాచ్ చేస్తూ కస్టమర్స్కి అవసరమైన కోల్ మేము సప్లై చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఏంటంటే ఓపెన్ కాస్ట్ మైన్లో కానీ అండర్గ్రౌండ్ మైన్స్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైన్ సంబంధించి మైన్ కాలర్ రౌండ్ పెరిఫరల్ నాలా కొడతాం, నీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా కాళ్ళు వెళ్ళిపోకుండా ఇంతకుముందు అదే నాలా ఇన్స్పెక్షన్ చేసి వస్తున్నాం. ఎక్కడ కూడా ఏం అడ్డంకు లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతున్నది. అట్లాగే అండర్గ్రౌండ్ మైన్స్ సంబంధించి కూడా డిపిల్డింగ్ ప్యానల్స్ కానీ డిపిల్డింగ్ ప్యానల్ చుట్టూ మనము సర్ఫేస్లో నాలా కొడతాం. ఏదైనా కారణం వల్ల సర్ఫేస్లో క్రాక్స్ ఫామ్ అయితే నీళ్లు బావిలో పోయే అవకాశం ఉంటుంది. తర్వాత మైన్ ఎంట్రన్సెస్ కానీ HFL పైన ఉంటట్టు మనం ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. పర్టికులర్గా GDK193కి సంబంధించి గోదావరిలో నీటి మట్టాన్ని ప్రతిరోజు ప్రతి షిఫ్ట్లో మనం మానిటర్ చేస్తున్నాం. దానికి సంబంధించి వాటర్కి సంబంధించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా RG1 ఏరియాలో అన్ని రకాలుగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. కుక్కలు బాబోయ్ కుక్కలు. పట్టణంలో పెరుగుతున్న వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు, వాహనదారులు, పసిపిల్లలు అటువైపు నుంచి నడవడానికి కూడా జంకిపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ కనబడిన పసిపిల్లలపై పడి కొరుకుతూ పసిపిల్లలను చంపిన సంఘటనలతో ప్రజల్లో భయాందోళన నెలకొని ఉండగా రామగుండం కార్పొరేషన్లో కూడా ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు తిరుగుతూ ఇక్కడ జనాన్ని భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. పట్టపగలే పెద్దలు పసిపిల్లలను ఎత్తుకుని వెళుతున్నా కూడా పెద్దలు వారిస్తున్న కుక్కలు పసిపిల్లలపై ఎగబాగడం ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతటి భయాందోళన గురి చేస్తున్న కుక్కలను నివారించడంలో ఇక్కడి పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రామగుండం ప్రాంతంలో కూడా ఏదైనా సంఘటన జరిగితే తప్ప ఇక్కడ అధికారులు స్పందించేలా కానరావడం లేదు. అసలే వర్షాకాలంతో భారీగా కురుస్తున్న వర్షాలతో దోమల బెడతతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతుంటే పాలకవర్గం పట్టించుకోకపోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లల ప్రాణాలను తీస్తున్న వీధి కుక్కల పట్ల కూడా పాలకవర్గం స్పందించి ఆ డివిజన్లలో తిరుగుతున్న కుక్కలను పట్టుకుని బోన్లలో బంధించి ప్రజలను వాహనదారులను ముఖ్యంగా పసిపిల్లలను వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూసి ప్రజలు వారి పిల్లలను బయట తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మరోరాదని అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో కుక్కల బారిన పడి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతూ ఉంది, అనారోగ్యానికి గురవడం జరుగుతూ ఉంది. ఇవాళ 2-3 వారాల నుంచి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక దాదాపు 10-15 మంది ప్రాణాలను అర్పించడం జరిగింది. అలాగే దోమలు ఈ వర్షాకాలం సీజన్ చేయబట్టి విపరీతమైన దోమల బారిన పడి విష జ్వరాల బారిన పడి మరి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వము పక్క పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదు. మరి ఇంత దారుణంగా ఇవాళ రాష్ట్రంలో ఈ దోమలు కుక్కలు శైవ విహారం చేస్తూ ఉంటే మరి మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు అని చెప్పి ఇవాళ న్యూ ఇండియా పార్టీ ప్రశ్నిస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి, మీ పాలన కోసం మీ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ఎత్తులు పై ఎత్తులే కాదు, ఈ ప్రజల్ని రక్షించుకోవడంలో కూడా మీకు ఎంతో బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి మున్సిపాలిటీ వాళ్ళకి, మరి ఆరోగ్య శాఖ వాళ్ళకి, మరి గ్రామ పంచాయతీలకి సూచన చేసి ఏ ఒక్కరు కూడా చనిపోకుండా, ఏ ఒక్కరు కూడా కుక్కల బారిన పడకుండా, కుక్క కాటుకు బలి కాకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలతో డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్లపై ప్రవహించడంతో డ్రైనేజ్ నీరు వరద నీటిలో కలిసి ఇండ్లలోకి చేరింది. రోడ్లపై వరద నీరు దావాలంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు కూడా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కాలువలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న కట్టడాల కింద, భవనాల కింద నిలిచవద్దని అధికారులు కోరుతున్నారు. వర్షానికి తడిసిన కరెంటు పోల్స్ను తాకొద్దని సూచిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన.
లక్ష్మీనగర్, గోదావరిఖని 7660044330 8142789678. వెల్కమ్ బ్యాక్. దుర్గామాత అమ్మవారి చలనచూపు సింగరేణి సంస్థపై, కార్మికులపై, ఉద్యోగులపై, ప్రజలందరిపై ఉండాలని ఆర్జీవన్ సేవ అధ్యక్షురాలు చింత లక్ష్మీ శ్రీనివాస్ కోరుకున్నారు. సింగరేణి అధికారుల నివాసం బంగ్లూస్ ఏరియాలోని దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శనివారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వివిధ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని ఆలయాన్ని అలంకరించి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సేవ అధ్యక్షురాలు చింత లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ల సతీమణులు, ఆలయ కమిటీ సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు బోనాలు ఎత్తుకుని ప్రదర్శనగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో లలిత సహస్ర నామములు పారాయణం చేశారు. శక్తి విక్రమార్చిత నిత్యా పరాక్రమాఢోభా నిరీక్షణ సముత్సుక ఖండపుత్ర వదోద్యుక్త బాల విక్రమాయన దశాకృతి మహాపాశుపదస్వామి నిర్దగ్ధ సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురి మహాలక్ష్మీ మృడప్రియ మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారథి మహాభోగ మహేశ్వర్య మహావింద్ర మహామంత్ర మహాయంత్ర ఈ సందర్భంగా సేవా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, శాకం అంటే కూరగాయలతో దేవి ఉత్సవాలు నిర్వహించమని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందని, దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ఇక్కడ ఆర్జీవన్ ఏరియాలోని బంగ్లోస్లో అమ్మవారి గుళ్ళో శాకాంబరి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి బంగ్లోస్లో 20 సంవత్సరాల నుండి అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మవారికి అన్ని రకాల పూజలు, శాకాంబరి పోయిన నెలలో మల్లెల పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అందరము ఇక్కడ అమ్మవారిని భక్తి ప్రపత్తులతోటి మంచిగా అమ్మవారిని సంతోషంగా శాకాంబరి నిర్వహించుకుంటున్నాము. శాకాంబరి అంటే అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలి, ఆయురారోగ్యాలతోటి ఉండాలని, అందరినీ పసుపు కుంకుమలతోటి చల్లగా కాపాడాలి, అందరికీ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నాము. గత 20 సంవత్సరాలుగా అమ్మవారిని కూడా కొలవడం జరుగుతుంది. ఈరోజు వివిధ రకాల కూరగాయలతోటి అమ్మవారికి బోనాలు సమర్పించి అందరినీ చల్లంగా ఉండేలాగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. అది ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు అలాగే నిర్వహించుకుంటున్నాము. మా అందరినీ ఆ అమ్మవారి ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలి అని కాపాడుకుంటూ తెలుసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో వివిధ జనరల్ మేనేజర్ల సతీమణులు మాలతి సూర్యనారాయణ, కృష్ణవేణి, చిలక లక్ష్మీ శ్రీనివాస్, బీనా సింగ్, లేడీస్ క్లబ్ మహిళలు పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గోరింటాక్ పండుగని బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ కందుల సంచారని అన్నారు. గోదావరికని మార్కండే కాలనీ, గణేష్ నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి మిత్రమండలి సభ్యులు ఏర్పాటు చేసిన గోరింటాక్ వేడుకలకు రామకొండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి మిత్రమండలి మహిళా మండలంతా కలిసి ఈ వేడుకల్లో పాల్గొని అందరితో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా సంచారాన్ని మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాక్ పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమని, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అతివల చేతికి అందం గోరింటాకు అలంకరణ.
యుగాలు మారినా తరాలు మారినా గోరింటాకు పండగకి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన గోరింటాకు అందంగా ఒదిగిపోతుందన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు మరింత ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభమని, దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడు తరిగానే ఉంటాయన్నారు. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారని, గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ దరిచేరకుండా గోరింటాకు పనిచేస్తుందన్నారు. స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అది నిజం. ఇక్కడ మహిళలంతా ఒకచోట చేరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఐక్యతతోటి నిర్వహిస్తూ ఉంటారు. అది బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, గోరింటాకు వేడుకలు కావచ్చు, హిందూ సాంప్రదాయాలు, హిందూ పండుగలు ఏ ఉన్నా కూడా అందరూ కలిసి ఐక్యతతోటి ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంవత్సరాల నుండి ఒక ఆనవాయితీగా కొనసాగించడం, కాలనీ అంతా కూడా ఐక్యతతోటి ఉండడం నిజంగా కూడా చాలా శుభ పరిణామం. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక మనము ఆషాఢంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 5 సార్లు స్త్రీ ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించాలని. గోరింటాకుకి ప్రత్యేకంగా మనకి పురాణాల్లో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేది సీతమ్మవారు తను లంకలో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి బాధల్ని గోరింటాకుతో చెట్టుతో చెప్పుకోవడం, ఆ తర్వాత లంక నుండి అయోధ్యకు వెళ్ళే ఆ సమయంలో ఆ సందర్భంలో గోరింటాకు చెట్టుకి తను వరం ఇవ్వడం, స్త్రీ ఈ ఆకుని ధరిస్తే మరి తను ఆనందంగా ఉంటుంది, చేతులు ఎర్రగా పండుతాయి. స్త్రీలు ముఖ్యంగా పెళ్లి కాని ఆడవాళ్ళు అయితేనేమో గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని, పెళ్ళైన స్త్రీలకైతేనేమో భర్త బాగా చూసుకుంటాడనేది ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా హిందూ పండుగలన్నీ కూడా మనకి సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా మనం చూసుకున్నా కూడా ప్రతిదీ కూడా ప్రకృతితోటి ముడిపడి ఉన్న పండుగలే మనకు ఉంటాయి. అవి ప్రతిదీ సంక్రాంతి పండుగ అయితే మనము ప్రకృతి పరంగానే సంక్రాంతి పండుగని జరుపుకుంటాము. ఇవాళ ఈ గోరింటాకు కూడా ఈ ఆకు మనం ఈ గోరింటాకుని చేతులకు ధరించడం వల్ల మహిళల లోపల ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అంటే ఆరోగ్యంగా చూసుకున్నా కూడా ఇటు ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా గోరింటాకి చాలా ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఈ వేడుకల్ని దాదాపు గోదావరిఖని పట్టణంలో ప్రతిరోజు కూడా ఈ వేడుకల్ని మహిళలంతా కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి మిత్రమండలి మహిళలు గొర్రవేణ, సత్యవతి, శ్రీదేవి, రమాదేవి, వినోద, శ్రీలత, సౌజన్య, శశిరేఖ, పద్మజ, హారిక, కళ్యాణి, సునీత, ఉమా, శారద తదితరులు పాల్గొన్నారు. బేగంపేట శివార్లో గుడుంబ తయారు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పాకాన్ని రామకొండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ధ్వంసం చేశారు. రామకొండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట గ్రామం కంచర చెరువు ప్రాంతంలో గుడుంబ తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారుల ఆదేశాల ప్రకారం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఎలియా, మహేందర్, కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, సునీల్, రాజేందర్లు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ సుమారు 1000 లీటర్ల గుడుంబ తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకాన్ని గుర్తించడం జరిగిందని, అదేవిధంగా 18 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకోవడం జరిగిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. గుడుంబ తయారు చేస్తున్న నిందితుడు బొంతల రమేష్ బేగంపేట టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోవడం జరిగిందని, తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న 18 లీటర్ల గుడుంబాను రామగిరి పోలీసు వారికి అప్పగించారు. 1000 లీటర్ల గుడుంబ తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగిందన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖనిలోని డాక్టర్ సుభాష్ బోయిన్
MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993333 9989497898. వెల్కమ్ బ్యాక్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బ్రాహ్మణపల్లిలోని తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. రామగుండం నియోజకవర్గం అంతర్గత మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న వంతెన పక్కన తాత్కాలికంగా నిర్మించబడిన రోడ్ ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి కొట్టుకుపోయి 8 మంది గ్రామస్తులు గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ని సంఘటన స్థలానికి పంపించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మనాలి ఠాకూర్ వెంటనే రోడ్డుపైకి నీటి ప్రవాహం రాకుండా మట్టి కంకర వేయించారు. మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం స్కూల్ పిల్లలకు టీచర్ పెండియాల విమల అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. అంతర్గా మండలం మురుమూరు ఎల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 4 అంగన్వాడీ కేంద్రాల అంగన్వాడీ స్కూల్ పిల్లలకు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన టీచర్ పెండియాల విమల ఆధ్వర్యంలో 30 మంది పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండియాల విమల మాట్లాడుతూ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా 4 అంగన్వాడీ పాఠశాలలో చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి, అంతర్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉదయ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకర్, డాక్టర్ హెల్త్ సూపర్వైజర్ పుష్పలత, డాక్టర్ సురేష్ కుమార్, ఏఎన్ఎం శిరీష, అంగన్వాడీ టీచర్లు పెండియాల విమల, కమల గాయత్రి, కవితారాణి, భారతి, కమిటీ సభ్యులు పెత్తరి స్వాతి, రామ్ లావణ్య, కందుకుల సంతోష, రమ్య, ఎల్లంపల్లి కమిటీ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ సామూహిక అక్షరాభ్యాసం మురుమూరు ఎల్లంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని 4 అంగన్వాడీ సెంటర్ల పిల్లలు ఈరోజు మోడల్ అంగన్వాడీ ఆదర్శ అంగన్వాడీలో అక్షరాభ్యాసం నిర్వహించినాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉదయ్ కుమార్ గారు మరియు కార్యదర్శి శంకర్ గారు, హెల్త్ సూపర్వైజర్ గారు, మా అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి మేడం గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించినాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గత 3 రోజులుగా RG1 OCP5లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. రోజుకు 9,500 టన్నుల బొగ్గు ఉత్పత్తిని నష్టపోతున్నట్లుగా తెలిపిన RG1 CM చింతల శ్రీనివాస్. కుక్కలు బాబోయ్ కుక్కలు. పట్టణంలో పెరుగుతున్న వీధి కుక్కల స్వైర విహారం, బెంబెలెత్తిపోతున్న ప్రజలు, వాహనదారులు, పసిపిల్లలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం. సింగరేణి బంగ్లాస్ ఏరియాలోని దుర్గాదేవి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు. పాల్గొన్న RG1 సేవా సమితి అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గోరింటాకు పండుగ. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. బేగంపేట శివారులో గుడుంబ తయారు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. 18 లీటర్ల గుడుంబ స్వాధీనం. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.